సో ఈరోజు మూవీ వచ్చేసి 'లేడీ ఇన్ ద వాటర్' డైరెక్టెడ్ బై ఎం నైట్ షావ్లాన్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ ది ఎం నైట్ షావ్లాన్. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్ అనమాట. ఫ్యాంటసీ, మిస్టికల్, థ్రిల్లర్ మూవీ. అంటే ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఆ టైప్లో ఉండదు ఇది. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రేజీ డిఫరెంట్ మూవీ. ఎందుకంటే ఇది ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి. అవి వచ్చినవి కూడా మోడర్న్ లైఫ్ స్టైల్కి రిలేటెడ్ ఉండవు. కొంచెం ఆ పీరియడ్ డ్రామా అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు చెప్పాలంటే ఇది కంప్లీట్ ఆల్మోస్ట్ ఒక తెలుగు సినిమాలా అనిపిస్తుంది. ఈ 'సాహసవీరుడు సాగర్ కన్య' ఆ స్టైల్లో ఉంటుంది సినిమా అంతా. ఆ స్టైల్ అంటే నాకు ఈ సినిమా చూసి ఆ సినిమా కాపీ కొట్టారో తెలీదు, లేకపోతే రెండు డిఫరెంట్ ఐడియాస్తో వచ్చినాయో తెలియదు, కానీ ఆల్మోస్ట్ తెలుగు సినిమాలా ఉంటుంది. మేబీ ఇది ముందొచ్చిందో అది ముందొచ్చిందో ఐడియా లేదు నాకు కూడా. కానీ కొంచెం ఆ ఫీల్ వస్తుంది మనకి. డిఫరెంట్ జోన్. ఇది ఎట్లా అంటే ఒక సండే రోజు ఒక అపార్ట్మెంట్లో ఒక సినిమా తీస్తే అంత కూల్ వైబ్ ఉంటుంది. అలాంటి సినిమా ఇది. అపార్ట్మెంట్లో ఉన్న హ్యూమన్స్తోని సండే రోజు ఎలాంటి ఫీల్ వైబ్ వస్తుందో మనకి, దాన్ని అంతా క్యాప్చర్ చేసినట్టు ఉంటుంది. అట్లాంటి కండిషన్లో ఒక మిస్టిక్ ఫ్యాంటసీ థ్రిల్లర్ తీయడం అనేది ఎక్స్ట్రాడినరీ. ఈ 'షేప్ ఆఫ్ వాటర్' అట్లాంటి మూవీస్ వచ్చినాయి, కానీ అంత దీని దగ్గరలో ఉండదు. ఎందుకంటే ఇది మోడర్న్ లైఫ్ స్టైల్ బేస్గా తీసింది. సో అందుకే ఇది కొంచెం కూల్గా ఉంటుంది, క్రేజీగా ఉంటుంది, బాగుంటుంది. ఒక ఫీల్, ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. చూసినంత సేపు బోరింగ్ అనిపించదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనిపిస్తుంది. అందులో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే సీన్స్ కానీ ఇలాంటి ఫీల్ 'సాహసవీరుడు సాగర్ కన్య'లో క్యాప్చర్ చేయలేక, అంటే అదొక డ్రామాలాగా వెళ్తుంది అట్లాంటి సినిమాలు మన దగ్గర. కానీ వీళ్ళు రియల్ పర్సన్ ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయో అలా చూపిస్తారన్నమాట. మన దగ్గర ఎక్కువ ఎమోషనల్ డ్రామా లేక కొంచెం డ్రామా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే రియల్ ఇంటరాక్షన్స్, రియల్గా మనకి ఫీల్ అవుతుంటాం. ఆ పర్సన్స్ రియల్గా ఇట్లా ఎగ్జిస్ట్ అయి ఉన్నారు, మనతో ఉన్నారు అన్న ఫీల్ వస్తుంది. సో అలా అనమాట డిఫరెన్స్ అది. కానీ బాగుంటుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఒక కైండ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఎక్స్పీరియన్స్ లాగా అనమాట. ఇలాంటి జోనర్ మళ్ళీ క్రియేట్ చేయలేం. ఇది నాకు తెలిసి ఇదే ఒకటే మూవీ ఉంది నాకు ఇలాంటి టైప్లో నాకు తెలిసి. వేరే మూవీస్ ఉన్నాయి, అవి ఇంత రిలేటెడ్ ఉండవు. మోడర్న్ విత్ ఫ్యాంటసీ యాడ్ అయ్యి ఉండవు. 'షేప్ ఆఫ్ వాటర్' ఉన్నా కానీ అంత అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్. ఇది చూసినా కానీ అది డిఫరెంట్, కంపారిజన్ చేయలేం. ఇదొక రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎం నైట్ షావ్లాన్ మూవీస్లో తనకి ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ. అంత డిఫరెంట్ అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.